వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చౌటుప్పల్లో బాబు రాజుగౌడ్, మున్సిపల్ చైర్మన్ వెంకటి రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన కండర క్షిణితి వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. తాజా మాజీ సర్పంచులు, అదే విధంగా ప్రోటోకాల్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, కౌన్సిలర్లు అందరూ కూడా ఈ స్టేజ్ దగ్గరకు వచ్చి సరే ప్లేస్ ముందు ఫ్రంట్ లో విలువేం కాబట్టి ఉన్నోళ్ళందరూ ఎవరు కూడా ఇబ్బంది పడదు. అదే సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై రాజగోపాల్ అన్న, జై రాజగోపాల్ అన్న. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాము. ఆ రోజు మన ఈ బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి భావి భారత, భావి తెలంగాణ ఉజ్వల భవితకు, యువతకు దిక్సూచి, మునుగోడు అభివృద్ధి ప్రదాత, మన ఆత్మీయ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి 57వ జన్మదినోత్సవ వేడుకలను ఈ రోజు రంగరంగ వైభవంగా చౌటుప్పల పట్టణంలో నిర్వహించడం జరిగింది. చౌటుప్పల, నారాయణపురం మండలాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, వివిధ రంగాల సంబంధించిన ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మొదలు పెడితే ఈ మధ్యాహ్నం వరకు అనేక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు కావచ్చు, పూజ కార్యక్రమాలు కావచ్చు, వితరణ కార్యక్రమాలు కావచ్చు, కేక్ కటింగ్ కావచ్చు, అదే విధంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు నిర్వహించడం జరిగింది. రాజన్న గారి జన్మదినం అందరికి ఒక పండుగ రోజుగా ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ప్రతి కార్యకర్త ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జన్మదినం సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజు దైవ సన్నిధిలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ రోజు పూజా కార్యక్రమం పాల్గొన్నారు. ఏదైతే భగవంతుడి ఆశీర్వాద బలంతో అందరు మనసుల్లో ఒకే ఒక కోరిక ఉంది, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాలి, భావి భారత, భావి తెలంగాణకు ఒక దిక్సూచిగా ముందుకు వెళ్ళాలి, ఆయనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి, మా మునుగోడు గడ్డకు ఒక మంత్రి పదవి రావాలని అందరిలో మనసుల్లో ఒక ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్ష తప్పకుండా త్వరలో 2 వారాల్లో నెరవేరుతుందని అందరు మనసుల్లో ఉంది. ఆ దేవదేవుడు కూడా అవకాశాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరం కోరుకుంటూ, ఆయన నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతోటి అత్యున్నత స్థాయికి చేరుకొని మరింత మెరుగైన సేవలు అందించాలని అందరం కూడా కోరుకుంటూ ఈ రోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నాం. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కండరాల వికలాంగులకు కూడా గ్రాసరీస్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అనేక విస్తృత కార్యక్రమాలు చేపడుతూ రక్తదాన కార్యక్రమం, మెగా రక్తదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందుకోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అదే విధంగా పబ్బురాజు గారికి, అదే విధంగా పక్కన నారాయణపురం సంబంధించి ఎంపీపీ, జెడ్పీటీసీ, ఇతర ప్రజాప్రతినిధులకు, అదే విధంగా తాజా మాజీ సర్పంచులకు, పార్టీకి సంబంధించిన ప్రతినిధులకు, అదే విధంగా కౌన్సిలర్లకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇదే ఒరవడితోటి రాజన్న సేవలు విస్తృతంగా ముందుకు సాగాలని, ఆయన సన్నిధిలో, ఆయన అడుగులో మేము అందరం కూడా అడిగేసి ముందుకు వెళ్ళాలని, తెలంగాణ భవితానికి ఒక ఉజ్వల నాందిగా, ఉజ్వల దిక్సూచిగా ముందుకు సాగాలని ఆ భగవంతుడు అవకాశం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.